సోమవారం అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన వెంటనే ప్రధాని మోదీ మాట్లాడుతూ శ్రీరాముని వ్యక్తిత్వం, రామతత్వం, రాముని ధీరత్వం, రాముని వీరత్వం, రాముని సత్య నిరతి, రాముని పాలన నిరతి గురించి తనదైన శైలిలో ప్రసంగించారు. దేశంలో ఇక నుంచి కొత్త చరిత్ర మొదలవుతుందని అన్నారు. దేశ చరిత్రలో రామాలయ ప్రారంభోత్సవం ఒక నూతన శకాన్ని ఆవిష్కరించింది. దేశ ప్రజలంతా ఈ సంబరాన్ని దీపోత్సవంతో ఘనంగా జరుపుకోవాలి అని పిలుపునిచ్చారు. జనవరి 22 ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు, భారతీయుల పండగ రోజు అని తెలియజేశారు. అనంతరం అయోధ్య నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. అదే పీఎం సూర్యోదయ పథకం. శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు. సూర్యవంశీయుడైన శ్రీరాముడి దివ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలి. శ్రీరాముని శక్తి నుంచి భక్తులందరూ శక్తిని పొందాలి. అయోధ్యలో పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్ వ్యవస్థను కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. అందుకుగాను 1 కోటి మంది ఇంటి పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకంపై మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని ప్రారంభించారు. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇది అని ప్రధాని మోదీ తన సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇళ్లపై అమర్చునున్న సోలార్ ప్యానెళ్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మారుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో 1 కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపనున్నట్లు తెలిపారు.